హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'ప్రేమలో పడేసావే' ఎపిసోడ్ 56. స్టోరీ చదివే ముందు ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త వాళ్ళందరూ లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకొని స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్‌షిప్ తీసుకోండి. ఇలా ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా? లేకపోతే నేనే నచ్చట్లేదా నీకు? అన్నాడు అభి సీరియస్‌గా యుక్తతో. అభి గారు ఏంటా మాటలు? మాటలు కాదే నిజాలు. నీ వాలకం చూస్తుంటే నాకు అలానే అనిపిస్తుంది అన్నాడు అభి. ఎందుకలా అనుకుంటున్నారు మీరు? ఒకటా? రెండా? నువ్వు నాతో సరిగ్గా లేక ఎన్ని నెలలు అవుతుందే? ఇంతకన్నా ఎలా ఓపిక పట్టాలే నేను? కనీసం పెళ్లి చేసుకుంటే అయినా నాతో సరిగ్గా ఉంటావు అనుకుంటే, ఆ పెళ్లి కూడా నచ్చట్లేదు నీకు. ఆహా! పెళ్ళే కాదు, నేనే నచ్చడం లేదు నీకు. ఆ పెళ్లి కూడా నీ పిచ్చి పనులతో నువ్వు నాకు ఎక్కడ దూరం అవుతావో అని చేసుకున్నానే. ఎందుకంటే నిన్ను దూరం చేసుకోవడం నాకు ఇష్టం లేదు కాబట్టి. అసలేం జరిగిందో ఒక్క మాట నాకు చెప్తే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండవు కదే యుక్త. అటు నువ్వు సఫర్ అవుతూ, ఇటు నన్ను ఇబ్బంది పెడుతూ ఏం సాధిస్తున్నావే నువ్వు మన ఇద్దరి మధ్యలో? ఆ ఒక్కరోజు నిన్ను మీ ఊరికి పంపించకుండా ఉండి ఉంటే, ఇప్పుడు నాకు ఇన్ని తిప్పలు, ఇన్ని బాధలు వచ్చేవే కాదు. నిన్ను అసలు పంపించే తప్పు చేశానే. మనిషివే మారిపోయావు ఆ ఊరి నుండి వచ్చాక. సరే, నీకు ఆ పెళ్లి ఇష్టం లేదు. నేను ఇష్టం లేదు కదా! నీ మ్యాటర్‌లో ఇంకొకసారి నేను ఇన్వాల్వ్ అవ్వను. నేను నీ చదువు అయిపోయే వరకు ఇక్కడే ఉండి చదువుకుంటావో, లేక మీ ఊరికే వెళ్ళిపోతావో ఇక నీ ఇష్టం. ఇక నీతో నేను పడలేనే. కావాలి అంటే నేను కట్టిన తాళిని కూడా తీసి ఇక్కడే పడేసి వెళ్ళిపోవే. నేనేం ఫీల్ అవ్వను. నీ దృష్టిలో నేను చచ్చిపోయాను అని అనుకుంటాను. గుడ్ బై అని అక్కడి నుండి చాలా సీరియస్‌గా వెళ్ళిపోయాడు అభి. అభి గారు, అభి గారు ప్లీజ్ ఆగండి అని అభి వెనకాల యుక్త పరిగెత్తినా కూడా ఆమెకి అందకుండా చాలా ఫాస్ట్‌గా కారెక్కి వెళ్ళిపోయాడు అభి. ఇప్పుడు నేనేమన్నాను అని అభి గారు అలా వెళ్ళిపోతున్నారు అని యుక్త ఏడుస్తూ ఉంది. చేయాల్సిందంతా చేస్తూ ఇంకా ఏం చేసిందంట అమ్మాయి పాపం. ఎందుకు సామ్? అభి నీ వెనకాల పడ్డాడు అని అంత చులకన అయిపోయాడా? అభి నీకు అని వెనకాల నుండి శృతి వాయిస్ వినపడడంతో వెనక్కి తిరిగింది యుక్త. చెప్పు సామ్, అడిగేది నిన్నే అని రెట్టించింది శృతి. ఇప్పుడు నేనేం చేశాను శృతి? అటు ఆయన, ఇటు నువ్వు నన్నంటున్నారు అంది యుక్త. నువ్వేం చేస్తున్నావో నీకు తెలియడం లేదా? లేక తెలిసే ఇదంతా చేస్తున్నావా? అని గట్టిగా అడిగింది శృతి. చెప్పు శామ్, అడిగేది నిన్నే. నువ్వు అభితో సరిగ్గా, మంచిగా మాట్లాడి ఎన్ని రోజులవుతుందో అర్థమవుతుందా నీకు? అసలు ఎందుకు అభిని దూరం పెడుతున్నావో నీకైనా తెలుసా? ఏదో ఒక కారణమైతే ఉండాలి కదా శామ్! అది మొట్టమొదటగా ప్రేమించిన అమ్మాయివి అభి మొట్టమొదటగా ప్రేమించిన అమ్మాయివి నువ్వే. నువ్వంటే తనకి ఎంత ప్రాణమో నీకు కూడా తెలియదు శామ్. అభి ఇక్కడి నుండే కాదు, స్టేట్స్ నుండి కూడా చాలా మంచి సంబంధాలు వస్తున్నా కూడా, అవన్నీ వద్దు అని నీకోసం, కేవలం నీకోసం అంటే నీకోసమే పడి చచ్చిపోతున్నాడు అభి. కానీ నువ్వేం చేస్తున్నావు? అభిని ఒక పురుగులా పక్కకి తీసి పడేసినట్టు పడేస్తున్నావు. నీకు ఇష్టం లేకపోతే ముందే చెప్పాలి కదా శామ్! ఇన్ని రోజులు బానే ఉన్నావు కదా అభితో. ఈ మధ్యలో నీకేమైంది? ఏది ఉన్నా మా దగ్గర దాచొద్దు అని నీకిప్పటికే 100 సార్లు చెప్పాము. అయినా కూడా మళ్ళీ నువ్వు అదే రూట్‌లో వెళ్తున్నావు. ఏం జరిగిందో మాకు చెప్తేనే కదా నీ ప్రాబ్లమ్ ఏంటో మేము సాల్వ్ చేసేది. అన్నీ నువ్వే మనసులో పెట్టుకుంటే మాకెలా తెలుస్తుంది? లాస్ట్‌కి ఇక్కడి వరకు తీసుకువచ్చి అభి మనసు విరిగేలా ఏం మాట్లాడావో నువ్వు కానీ, అభి అలా వెళ్ళిపోతున్నాడు. ప్రేమిస్తే ప్రాణమైనా ఇస్తాడు కానీ, నువ్విలా చేస్తే అభి నీ మొహం ఇంకొకసారి జన్మలో కూడా చూడడు సామ్. ఇక ఇది నీ ప్రాబ్లమ్. నీ ఇష్టం. నీకు నచ్చింది చేసుకో అని అక్కడి నుండి తన రూమ్‌కి వెళ్ళిపోయింది శృతి.
అటు అభి మాటలకి, ఇటు శృతి మాటలకి, యుక్తకి చెంప మీద ఎవ్వరో గట్టిగా కొట్టినట్టుగా అనిపించింది. నిజమే, అతడిని ఎన్ని రోజుల నుండి ఆమె దూరం పెట్టిందో. అయినా కూడా అతడు ఏమీ అనకుండా తనని దగ్గరికి తీసుకుంటూ ఉన్నా కూడా యుక్త అనే బెట్టు చేస్తూ అభిని ఇంకా దూరం చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు మాత్రం నిజంగా అభి యుక్తకి నచ్చినట్టు తనకు దూరంగా ఉండాలి అని వెళ్ళిపోయాడు. అదంతా తలుచుకుంటూ యుక్త ఏడుస్తూ తన రూమ్‌కి వెళ్లి బెడ్ మీద ఏడుస్తూ ఉంది. అంతా అయిపోయాక ఇప్పుడు మాత్రం ఏడ్చి ఏం లాభం? ఆమె ఎంత దూరం పెట్టినా కూడా అతడు తనని దగ్గర చేసుకుంటూ వస్తున్నా కూడా అతడి ప్రెజెన్స్ కూడా ఆమెకి నచ్చనట్టుగా ప్రవర్తించడంతో అభికి ఇక అక్కడ ఉండాలి అనిపించక తన ఇష్టం వచ్చినట్టు ఉండమని చెప్పి వెళ్ళిపోయాడు. అభి నేరుగా ఒక బార్‌కి వెళ్లి అతడి కోపం తగ్గే వరకి ఫుల్‌గా డ్రింక్ చేశాడు. యుక్త ఎందుకు అలా ప్రవర్తిస్తుందో తెలియక అభికి పిచ్చి పట్టేలా ఉంది. ఎందుకే ఇలా చేసి నన్ను పిచ్చోని చేస్తున్నావు? అసలు నీ ప్రాబ్లమ్ ఏంటో నాకు చెప్తేనే కదే తెలిసేది. నువ్వు నాకు దూరం అవుతావనే ఊహ కూడా భరించలేకనే నిన్ను నా భార్యగా చేసుకున్నాను. అయినా కూడా నా మీద నీకు నమ్మకం లేదా యుక్త? ఎందుకే ఇలా బాధ పెడుతున్నావు నన్ను? ప్రేమించిన అమ్మాయి ఇలా దూరం పెడితే కలిగే బాధ మీకు అర్థం అవ్వదే. మీరేదో త్యాగాలు చేస్తున్నామనుకుంటున్నారు. కానీ ఇక్కడ మాకు మాత్రం దూరం తీరిపోతుంది. మీరు పెట్టే దూరాన్ని భరించడం మా వల్ల అవ్వక ఉఫ్! ఏమైందే నీకు? అసలు ఇన్ని రోజులు బాగుండి, ఇప్పుడు ఇలా నన్ను చంపుకు తింటున్నావు అనుకుంటూ అప్పటికే ఫుల్ అయినా కూడా ఇంకో హాఫ్ తాగేసి ఇంటికి వెళ్ళకుండా గెస్ట్ హౌస్‌కి వెళ్ళాడు అభి. అక్కడికి వెళ్ళి ఆ మత్తులో సోయి లేకుండా పడిపోయాడు బెడ్ పైన. ఇక్కడ యుక్త సాయంత్రం వరకు ఏడ్చి, ఏడ్చి అప్పుడు అభికి కాల్ చేస్తుంది. కానీ అభి ఫోన్ స్విచ్ ఆఫ్. అలా ఎన్ని సార్లు ట్రై చేసినా కూడా ఆఫ్ అనే రావడంతో అలాగే తెల్లవార్లు ఏడుస్తూ కూర్చుంది. ఆ మరుసటి రోజు సాయంత్రానికి మెలకువ వచ్చింది అభికి. తను ఎక్కడ ఉన్నాడో చూసుకొని మెల్లిగా లేచి ఫ్రెష్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంట్లోకి వస్తున్న అభిని చూసిన సాధన గారు, "ఏంటబ్బి ఎక్కడికి వెళ్ళిపోయావు నాన్న నిన్నటి నుండి? నీ ఫోన్ ఆఫ్ అని వస్తుంది. నేనెంత కంగారు పడ్డాను తెలుసా?" అన్నారు ఆవిడ. "అదే అమ్మా, కాస్త ఆఫీస్ వర్క్ వల్ల నిన్న బయటికి వెళ్ళాను. నైట్ రావడం లేట్ అవ్వడంతో మన గెస్ట్ హౌస్‌లోనే ఉన్నాను. ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. నేను గమనించుకోలేదు" అని చెప్పాడు అభి. "ఓహ్! సరే నాన్న, భోజనం చేద్దువు గాని రా. ఎప్పుడు తిన్నావో ఏంటో?" నేను కాసేపు అయ్యాక తింటానమ్మా. కాస్త కాఫీ పంపించు నా రూమ్‌కి. హెడేక్‌గా ఉంది అని తన రూమ్‌కి వెళ్ళిపోతాడు అభి. అలాగే నాన్న అని సాధన గారు కాఫీ ప్రిపేర్ చేసి ఆవిడే అభి రూమ్‌కి వెళ్లారు. ఆవిడ వెళ్ళేసరికి బెడ్ మీద కూర్చొని ఎటో చూస్తూ ఆలోచిస్తూ ఉన్నాడు అభి. అభి సాధన గారి పిలుపుకి డోర్ వైపు చూశాడు అభి. "తీసుకో నాన్న" అని కప్‌ని అభి చేతిలో పెట్టి సాధన గారు అభి పక్కన కూర్చొని, "ఏంటి అభి, ఏమైంది? ఎందుకలా ఉన్నావు?" అని అడిగారు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానెల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.